సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నప్పుడు he's not just a God who's controlling the heavens, but also the least part, which is called earth, which is the footstool. ఎంత ఒక భూమి మీద ఆ లీస్ట్ ప్లేస్ మీద అన్నిటికంటే తక్కువగా ఎంచబడ్డ ఆ భూమి మీద దేవుడు ఒక పట్టణము కట్టుకొని ఉన్నాడంట. ఆ పట్టణములో ఒక గొప్ప రాజు ఏంటి అంట, ఆ రాజు అక్కడ విశ్రాంతి చెందుతున్నాడు. హీస్ టేకింగ్ రెస్ట్ బికాస్ యూ హ్యావ్ బిల్ట్ సంథింగ్ దేర్. ఆయన కోసం అంటే ఏంటి అంటే, the God is enthroned in the heavens. He is there to come down when you build something for him, and he is saying that the greatness of the heavens will be seen on earth, which is the earth, which is a footstool. And you can see a city which will be built and will be ruled by a great king. కిరీటము రాక బడక మునుపు అంటే ద్వితీయోపదేశం, ఇతరుల కిరీటాలను చీల్చగలిగే గొప్పతనం నీకు ఎప్పుడు వస్తుంది అంటే, నీ నడమ గట్టిగా ఉన్నప్పుడు. I put an enmity between your seed and the Satan and the serpent. ఏంటి అది ప్రవచనం అంటే, you will go and crush the head of the serpent, and serpent has a capability of bruising your heel. నీ నడుమను గాయపరిచే కెపాసిటీ ఎప్పుడు వస్తుంది అంటే, when it comes near to you. ఎనిమిటీ ఎప్పుడైతే వస్తుందో, హీల్ అన్న వర్డ్ దేనికి సూచన అంటే, ఇట్ ఈస్ లైక్ a deceptive approach. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నట, భూమిని పరలోకంను సృష్టించిన ఈ దేవుని యొక్క ఆశీర్వాదం మీ మీద ఉంటదంట. ఎందుకు అంటే, ఈజ్ అ గాడ్ ఇస్ కంట్రోలింగ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్, అండ్ దిస్ గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ యు, బ్లెస్ Aaron, his children and the coming generations. This God who controls the heaven, who is enthroned in the heavens and also has a dominion on the earth, which is a footstool. This God who is a king and who has a city which is a great Jerusalem, and this God is saying is going to bless you because he is the one who created heavens and earth. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. ఎవరికి ఇచ్చి ఉన్నాడంట భూమిని? ఎంతమందికి అర్థమవుతుంది? ఎర్త్ ఇస్ మై ఫుడ్ స్టూల్ అని అన్నప్పుడు ఈ సేయింగ్, ఐ ఆల్సో కంట్రోల్ ది ఎర్త్, బట్ ఐ హావ్ గివెన్ ఇట్ టు హూమ్? మ్యాన్. మనిషికి ఐ పుట్ an enmity between ఎవరు? the offspring of the seed of Eve and the seed of serpent. ఏంటిది? అది ఎక్కడ ఆ యుద్ధం ఏడ జరుగుతున్నది? మడిమ మీద కొడతావు. ఎందుకు దేవుడు సాతానుడికి ఆ కేపబిలిటీ ఇచ్చిండు? మడిమ మీద కూడా కొట్టడానికి, ఇట్ కెన్ బ్రూజ్ యువర్ హీల్స్ అని దేవుడు ఎందుకు ఆ ప్రవచనం సాతానుడికి ఇచ్చినాడు? ఎందుకు అంటే, ఏ భూమి అయితే దేవుడు మనిషికి ఇచ్చిండో, ఇప్పుడు మనిషి ఏం చేసిండు? పోయి సాతానుడికి ఇచ్చేసిండు. సో devil has authority to control you and attack you when it comes near to you, because it is at the least place on the earth. భూమి మీద మనిషిని అటాక్ చేసే కేపబిలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు మనిషిని గాయపరచచ్చు, మడిమను గాయపరచచ్చు. కాబట్టి నేనేం చేస్తున్నా తెలుసా? మనిషిని తలను చితకబాదుతాడు కానీ నీవు వాడి యొక్క కాళ్ళను బ్రూజ్ ద హీల్స్ ఆఫ్ అ మ్యాన్ అని ఉంటుంది. అంటే ఏంటి అంటే, ఎనిమీ హ్యాస్ దట్ కెపాసిటీ. ఆ ఒక కెపాసిటీ ఎందుకు ఇవ్వబడ్డది అంటే, యు లాస్ట్ ఇట్. Heavens are God's, earth is my footstool, but I have given it to man, but man has disregarded. You are the one who is supposed to serve me on the earth. భూమి మీద నువ్వు నన్ను సేవ చేయాల్సింది పోయి, నువ్వు పోయి you handed over to devil. Now devil has an opportunity to come and attack your heel. ఎంతమంది కలుగుతుంది? So you have taken care of my footstool, now it will come and try to attack your feet. అందుకే యాకోబుతో ఏమంటారు తెలుసా? ఎంత సైన్యం నీకు వ్యతిరేకంగా నిలబడ్డా కానీ నువ్వు ఎవరిని అటాక్ చేయగలుగుతావు అంట, యూ కెన్ అటాక్ దెమ్ అట్ దేర్ హీల్. కిరీటానికి లింక్ ఏదై ఉంది? ఇట్ ఇస్ లింక్డ్ విత్ యువర్ హీల్. అందుకే దేవుడు ఏమంటున్నాడు? ద సీడ్ ఆఫ్ ఈవ్ విల్ క్రష్ ద హెడ్ ఆఫ్ ద సర్పెంట్ అంట. అని మీద ఉన్న అధికారము గురించి దేవుడు చెప్పక ముందే ఏమంటున్నాడు తెలుసా? యూ కెన్ గో అండ్ క్రష్ ద హెడ్ ఆఫ్ ద సీడ్. You can go and crush the head of the serpent. That is the beauty of your heel. అందుకే కాదు ద్వితీయోపదేశ కాండానికి వచ్చేసరికి he became so strong like a lion. ఎట్లా అయిపోయిందంట? he was able to tear the crowns of the people. రాజ్యాలను చీల్చే కెపాసిటీ నీకు ఎప్పుడు వస్తుంది తెలుసా? నీ నడమ కత్తిగుండి శత్రువు యొక్క తలను చితకబాదినప్పుడు. జీవితంలో పరిపాలన ఎప్పుడు వస్తుంది తెలుసా? when you take care of your footsteps.